హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము కేవలం 2 ఉల్లిపాయలు, 1 టమాటా తోటి ఎంతో రుచికరమైన కమ్మటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇలా జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు కొంచెం మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని వేసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న కారం మొత్తం ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఉల్లిపాయ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే అడుగనేది అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పోపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి. ఇలా చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఉల్లిపాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలో సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకుంటే అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.